షాక్ అయ్యావా? అమ్మ నేను 2 వారాలు బట్టి రాలేదు కదా, ఎలాగో నన్ను చెప్పే. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ అయితే అందరికీ వెల్కమ్ అండి. ఈ రోజు చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు అయితే మార్నింగ్ కాస్త లేట్ గా లేచాను, ఎందుకని సెంటర్ 2 గంట అయిపోయింది. బ్రాండ్ ఒక వీడియో ఎడిటింగ్ చేసి ఇచ్చేటప్పటికి ఆ టైం అయిందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ప్రేయర్ చేసి మరలా పడుకుని పోయేటప్పటికి లేచినప్పుడు 7 అయితే అయింది. మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్ళలేపాను. ఇక మార్నింగ్ లేవగానే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అయితే ఈ రోజు స్టార్ట్ చేశాను అనమాట తినడం. దాని తర్వాత వేడి నీళ్ళు అయితే ఒక 2 మగ్గులు తాగానండి. తర్వాత అయితే వర్కౌట్స్ చేయడానికి మీదకి వచ్చాను. మ్యాగీతో ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేసిన తర్వాత వర్కౌట్స్ అయితే చేశాను. సో అబ్డామినల్ స్టమక్ ఎక్సర్సైజెస్ అయితే కొన్ని చేశాను అనమాట. దాని తర్వాత ప్లాంక్ ఎక్సర్సైజ్ అయితే చేశానండి. ఇలా వర్కౌట్స్ ముగించుకున్న తర్వాత డే 23 లో ఈ విధంగా ఉందండి ఫేస్. మార్నింగ్ వర్కౌట్స్ వాకింగ్ కట్ చేస్తే బాగున్నాను. ఫ్రెష్ అప్ అయిపోయి నర్సంపేట బ్రేక్ఫాస్ట్ కని బయలుదేరాను కదా, మేడ మీద నుంచి అయితే కిందకి దిగుతాను అనమాట. ఈ షర్ట్ ఎప్పుడో వదిలేసాను అనమాట, పొట్ట పెరిగిపోయి ఈ షర్ట్ చాలక ఇప్పుడైతే మెల్లమెల్లగా ఇలాంటి షర్ట్లని బయటికి తెస్తా ఉన్నాను. తర్వాత బుల్లెట్ తీసుకుని అయితే బయలుదేరానండి. మా మ్యాగీ అడుగుతుంది ఎక్కడికి వెళ్తామని చెప్పేసి లేట్ అయిపోయామని చెప్పేసి. తర్వాత అయితే నిన్న పెట్రోల్ కొట్టించేసి ఫ్యూల్ సేవర్ అయితే తీసుకుని వెళ్ళకపోతే ఈ రోజు మార్నింగ్ అయితే ఫ్యూల్ సేవర్ వేసుకుని అయితే వెళ్ళిపోతానండి. మైలేజ్ పెరుగుద్ది. ఈ రోజు మా ఊర్లో టీవీ షోరూమ్ అయితే అఫీషియల్ గా రీలాంచ్ అయితే చేశారనమాట గ్రాండ్ గా. మన ఫేవరెట్ స్పాట్ కి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత ఈ వీడియో క్లిప్ లో చూడండి, నా ఫేస్ లో అయితే ఏదో చిన్న తెలియని రిగ్రెట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ నవ్వు అయితే నవ్వుతాను కానీ నేచురల్ అయితే లేదు. ఎందుకని అంటే మార్నింగ్ నేను వర్కౌట్ అయితే చేయలేదన్నమాట, మిస్ అయింది. అందుకని ఈ రోజు వేగంగా బ్లాగ్ అప్లోడ్ చేద్దాం ఫిక్స్ అయ్యి వేగంగా పడుకుందాం అని ఫిక్స్ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి నర్సంపేట వెళ్ళండి. నర్సంపేట బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని తిరిగి అయితే వచ్చాను. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మన ఫేవరెట్ స్పాట్ లో అయితే నిలబడి కొంతమంది అయితే డైరీ ఫామ్ లాస్ లో నడుపుతున్నా క్లోజ్ చేసేద్దాం అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. ఊర్లో ఎవరైనా అనుకుంటారని చెప్పి జడిసిపోతున్నాను అంటే వాళ్ళకి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను అనమాట ఆదరణ కోసం. తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా మా అమ్మ ఇంటికి అయితే వచ్చాను. కరెక్ట్ 2 weeks అయితే అయింది మా అమ్మ ఇంటికి వచ్చి. మా అమ్మ నాకు చూసే షాక్ అయింది. అంటే రెగ్యులర్ గా చూసే ఫేస్ కట్ కి ఈ ఫేస్ కట్ కి కొంచెం చేంజెస్ అయితే కనిపించినాయి అనమాట. లోపలికి వెళ్ళి అడిగాను ఎలాగుందని. చాలా స్లిమ్ గా ఉన్నామని చెప్తుంది. పిల్లలు ఎలాగున్నా సరే తల్లులకి అయితే ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంటుంది. అక్కడ నుంచి జగదీష్ గారి దగ్గరికి అయితే వచ్చానండి. డాక్టర్ హైడ్రాలిక్ రిపేర్ అయితే చేస్తున్నారు ఆయన. ఆయన అడిగాను మీరు మార్నింగ్ వాక్ వెళ్ళారని చెప్పేసి. వర్షం పడిందని అని చెప్పేసి అన్నారు. ఆయన కూడా వెళ్ళదంట. మొత్తానికి రేపటి నుంచి జరగదీయాలి. జగదీష్ గారి దగ్గర నుంచి మా అన్న కథను చూడడానికి అయితే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళండి. ఆయన అయితే అక్కడ లేరు, వాటర్ అక్కడికి వెళ్ళారని చెప్పేసి అన్నారు. ఎత్తుకని కనిపించలేదు. చాలా లైన్ చూసి అక్కడ నుంచి ఇంటికి వచ్చాను. లంచ్ లోపల 1 లీటర్ వాటర్ ఫినిష్ చేసేద్దాం ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత మా పాప అయితే ఏపీ మ్యాప్ అయ్యింది చేశాను. ఏహో ఎన్ని జలాలు విడదీస్తున్నారు చూసారా. ఇంకా అక్కడ చేశాను కదా, వీడియో ఎడిటింగ్ చేశానండి. ఇదిగోండి ఈవిడ మా ఆవిడండి దేవిక. మా దేవిక ఫార్మ్స్ కా పేరు రావడానికి కారణం ఈవిడ అనమాట. ఇక లంచ్ టైం అయితే అయిందండి. లంచ్ లోకి కొంచెం రైస్, చిక్కుడుకాయ కర్రీ, కాకరకాయ, బంగాళదుంప అయితే తీసుకున్నాను. నాన్ వెజ్ అయితే కొంతకాలం పాటు అవాయిడ్ చేద్దాం, అంటే ఎక్కువ కాదు అప్పుడప్పుడు తీసుకుందాం అయితే ఫిక్స్ అయ్యానమాట. ఎందుకంటే రెగ్యులర్ గా నాన్ వెజ్ తినడం వల్ల ముఖం ఎలా తయారవుతుందంటే మన తిని పాములా తయారైంది అనుకుంటాం చాలా. కానీ అది ఇదిగోండి పప్పు ఇదంటే ముగించాను అనమాట. లాస్ట్ లో కొంచెం పెరుగు అయితే తీసుకున్నాను. దానిలో కొంచెం పచ్చడి అయితే తిన్నాను. ఇది కూడా అవాయిడ్ చేస్తాను. భోజనం చేసిన గంటన్నర తర్వాత అయితే వాటర్ స్టార్ట్ చేశానండి. సాయంత్రం డిన్నర్ లోపల అయితే 1 లీటర్ వాటర్ అయితే ముగించేస్తాను. సాయంత్రం ఒక వీడియో అయితే షూట్ చేశానండి. మా పాప అయితే చూసారు కదా, మిక్చర్ అయితే తీసుకొని వచ్చింది. కాకపోతే నేను మిక్చర్ తిన్నాను. ఇదివరకు అయితే మా పాప నాకు ప్లేట్, మా పాప ప్లేట్ తెచ్చేది తినేసేవాడు అనమాట. ఏది పడితే లోపల వేస్తాను. పెరిగే పిల్లలు తినాలి కానీ అలా పెరిగిపోయిన పిల్లలు తినడం అయితే అవాయిడ్ చేయాలి. ఇప్పుడు నైట్ డిన్నర్ అండి 2 చపాతీ ఉన్ను క్యాబేజ్ బూ టమాటా కర్రీ అయితే తీసుకున్నాను. ఇది గైస్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడ టెన్ చేస్తాను అనమాట. ఇంకొక రీల్ అయితే ఎడిట్ చేయాల్సి ఉంది. నా బ్లాగ్స్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి గైస్. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.